ఫ్రెండ్స్, ఈ సూపర్ మార్కెట్ యజమానికి తన షాపు మూసేయాలని కోరిక పెరిగిపోతుంది. కానీ రోజురోజుకి కస్టమర్లు ఇంకా ఎక్కువైపోతుంటారు. అందుకే అతడు ఒక ఐడియా వేసుకుంటాడు. లోపలికి రావడం చాలా ఈజీగా ఉంది అని అనుకుంటాడు. వెంటనే ఆటోమేటిక్ డోర్ తీసేయిస్తాడు. దాని బదులు ఈకో ఫ్రెండ్లీగా తిరిగే ఒక రౌండ్ డోర్ పెట్టిస్తాడు. కస్టమర్ లోపలికి అడుగు పెట్టగానే డోర్ లాక్ అయిపోతుంది. బయటికి రావాలంటే గట్టిగా తోసుకోవాల్సి వస్తుంది. ఆ తోసే శక్తితో కరెంట్ జనరేట్ అవుతుంది. కరెంట్ ఒక లెవెల్ కి చేరితేనే డోర్ తిరిగి తెరుచుకుంటుంది. యజమాని అనుకుంటాడు, ఇప్పుడు ఎవ్వరూ రారు, షాప్ మూసేస్తాను అని. కానీ అలా జరగదు. ఆ డోర్ వీడియో ఆన్లైన్ లో వైరల్ అయిపోతుంది. జనం ఆసక్తిగా రావడం మొదలు పెడతారు. ఇక్కడ షాపింగ్ చేస్తే వెయిట్ తగ్గుతుందట అని మాట్లాడుకుంటారు. కస్టమర్లు ముందు కంటే ఎక్కువైపోతుంటారు. యజమాని మాత్రం లోపల కుంగిపోతాడు. తరువాత ఇంకో ప్లాన్ వేస్తాడు. సరే, కొనుగోలైనా ఆపుదాం అని అనుకుంటాడు. ఎవరు కొనని సరుకులనే షాప్ లో పెట్టిస్తాడు. ధరలు తగ్గించడు, 3 రెట్లు పెంచేస్తాడు. కానీ అతనికి తెలియదు, ఆ సప్లయర్ ప్రాచీన రాజసీ వంటగది వంశజుడని. ఆ ఖరీదైన ఆహారం షెల్ఫ్ల మీద పెట్టగానే నిమిషాల్లో అంతా అమ్ముడైపోతుంది. సంతోషంగా ఆ సప్లయర్ ఒక నిర్ణయం తీసుకుంటాడు. నా వంటకం ఈ సూపర్ మార్కెట్ కే ఇస్తాను అని చెప్పేస్తాడు. ఒకే నెలలో అమ్మకాలు రికార్డులు బ్రేక్ చేస్తాయి. యజమాని మళ్లీ హతాశుడైపోతాడు. ఇంకో ఐడియా వేస్తాడు. ఉద్యోగుల్ని టార్గెట్ చేద్దాం అని అనుకుంటాడు. షాప్ లోపలే బెడ్ పెట్టిస్తాడు. టీవీ సౌకర్యాలు కల్పిస్తాడు. ఇప్పుడు వీళ్లు పని తగ్గిస్తారు అని అనుకుంటాడు. కానీ ఉద్యోగులు తమకు గౌరవం ఇస్తున్నారని భావిస్తారు. ఇంకా ఎక్కువగా కష్టపడతారు. సర్వీస్ ఇంకా బెటర్ అవుతుంది. అప్పుడు యజమానికి అర్థమవుతుంది, తాను మూసేయాలనుకున్న షాప్ ఇప్పుడు దేశమంతా పేరు తెచ్చుకుంటోంది.